వెనకటికి 1000 పెళ్లిళ్ళు లేదంటే 100లో 1000 ఎలుకలను తిన్నటువంటి పిల్లి అంట తీర్థయాత్రలు పోయిందంట. అట్లుంది మన యొక్క కుట్రల బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నీతి వాక్యాలు. ఎందుకంటే సో చరిత్రలో ఇప్పుడు ఆయన 4వసారి ముఖ్యమంత్రి. ఓకే, 1994లో ఎన్నికలు జరిగితే 95లో అడ్డదారుల సీఎం అయ్యిండు. సో 95 నుంచి 2004 దాకా, సో తర్వాత 2019లో అయ్యిండు, తర్వాత ఇప్పుడు 2024లో అయ్యిండు. సో 4th టైం అంటే ఈ టర్మ్ కంప్లీట్ అయితే దాదాపు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి కుట్రల బాబు గారు సో పక్కా తెలంగాణ ద్రోహి. సో తెలంగాణ అంటే నాకు ఎంత ప్రేమ ఉంది, తెలంగాణని హైదరాబాద్ని నేనే డెవలప్ చేసిన. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నువ్వు డెవలప్ చేస్తే, నువ్వు కడితే మరి ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిన కాంగ్రెస్ వాడికి ఏడవురేసుకోవాలి. అసలు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని 224 ఏళ్ళు పరిపాలించి ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ మనం నేటికి వాడుతున్నాం. దక్షిణ మధ్య రైల్వేని స్థాపించిన, తెలంగాణ ఆర్టీసీని స్థాపించిన, వందల వేల ఇండస్ట్రీస్ స్థాపించిన నిజాముల ప్రభువులు ఏమనాలి, సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన నిజాములు ఏమనాలి, ఇది గోల్కొండ టూంబులు కట్టినటువంటి బోత్ ఇద్దరు, గోల్కొండ తానీషాలైనా సరే, కుతుబ్ షాహీలైనా సరే, అసఫ్ జాహీలైనా సరే, ఎన్ని ప్యాలెస్లు. వాళ్ళు ఏమనాలి? హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షా గారు ఏమనాలి? నయాపూలు, పురాణాపూలు, ఇవన్నీ రైట్. సో ఆ క్రమంలో కాలక్రమేణా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు అంత పోటుగాడు, వీరుడు, ధీరుడైతే మరి సార్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ని నువ్వు డెవలప్ చేయలేకపోతున్నావు అంటే, హైదరాబాద్లో ఈకో సిస్టమ్ బాగుంది అంటాడు, తెలంగాణలో బాగుంది అంటాడు. మరి అట్లాంటి ఈకో సిస్టమ్ ఆంధ్ర ఎక్కడ ఏమీ లేని దగ్గర ఎడారిలో అద్భుతాలు పూయించినటువంటి ఆ ప్రభువులు గోల్కొండ కుతుబ్ షాహీలు కావచ్చు, లేకపోతే అసఫ్ జాహీలు కావచ్చు, వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండే. ఓకే, సో అట్లా ఎక్కడ ఏమి లేని దగ్గర సంపద సృష్టించగలిగినారు. ఇవాళ ఎడారి అయినటువంటి దుబాయ్లో ఇవాళ ఏమీ లేదు, ఆడ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో ఫీట్ల ఇసుక కింద లోపల దవి కట్టాలంటే అట్లాంటి అన్ని బిల్డింగ్లు కట్టాలి. మళ్ళీ డే టైంలో అంత ఎండకి తట్టుకొని అక్కడ వ్యాపారాలు చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల వ్యాపారులందరినీ అక్కడికి అట్రాక్ట్ చేయాలి. అది ఒక పెట్రోల్కి సంబంధించిందే కాకుండా అది ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేయడానికి వాళ్ళు దుబాయ్కి కానీ, సౌదీ కానీ, ఖతర్ కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. అది కదా గొప్పతనము. సో వీ షుడ్ అప్రిషియేట్ ఆల్ దీస్ ముస్లిం కింగ్స్ కదా. ఇవాళ ఎర్రకోట మా దేశానికే తలమానికం అని చెప్పి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేస్తున్నాం కదా. ఆ ఎర్రకోటను కట్టింది ఎవరు? షాజహాన్ గారు. ఎత్తుకోగా వాడు ఏమంటారు నెమలిపించం సంబంధించిన అదేంది ఆ బంగారు వజ్రాలు వైడూర్యాలతో కూడింది వాడు ఎత్తుకోగా, కోహినూరు వజ్రం ఎత్తుకోగా, టిప్పు సుల్తాన్ సంబంధించిన ఖడ్గం ఎత్తుకోగా, ఆయనకు సంబంధించిన టైగర్ సంబంధించిన ఆ వజ్రాలు వైడూర్యాలతో ఎత్తుకోగా, వాళ్ళు సంపాదించిన సంపద ఎత్తుకోగా ఇప్పటికీ ఇట్లున్నాం. ఒక ఫతేపూర్ సిక్రీ లాంటి నగరాన్ని రాజస్థాన్ ఎడారిలో నిర్మించినటువంటి అక్బర్ గారు గ్రేట్ రాజా కింగ్ అక్బర్ గారు ఏమనాలి? ఇలా జైపూర్ రాజస్థాన్ లో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టినటువంటి రాజస్థానీ రాజులు ఏమనాలి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఎడారినే కట్టిరు కదా వాళ్ళు. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్కడ ఎలాంటి చెట్లు లేవు, ఒక ప్రకృతి సహకరిస్తలేదు, అయినా సరే ఎడారిలో అద్భుతాలు ఊహించారు కదా. 7 వింతల్లో ఒక వింత అయినటువంటి తాజ్ మహల్ ని ఆగ్రాలో కట్టినటువంటి షాజహాన్ గారు ఏమనాలి? నువ్వేం కట్టినావయ్యా? ఏం కట్టినావు? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టర్మ్ వచ్చినావు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ చేయలేదు, పోలవరం కంప్లీట్ చేయలేదు, అమరావతి రాజధాని కంప్లీట్ చేయలేదు, పొద్దుగా లేస్తే దోపిడీ కుట్రలు తప్ప ఏం చేసినావు కుట్రల బాబు గారు? అప్పుడేం చేసినావు? ఈ టర్మ్ అయిపోయే లోపల కూడా రాజధాని కంప్లీట్ అవుతుందా? నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా? నీ పోలవరం కంప్లీట్ అవుతుందా? నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిందికి పోయే నీళ్లను పైకి ఎత్తుకొచ్చి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. దానికి ఎత్తడానికి అయ్యే కరెంటుతో పోలిస్తే మనకు అయ్యే బెనిఫిట్ చాలా తక్కువ. సో దాని బదులు చెరువులు తవ్వండి రాయ్యా. వెనకటి రాజులు ఎత్తిపోసుడు కార్యక్రమాలు పెట్టుకోలే, అప్పుడు కరెంటు లేదు కాన్సెప్ట్. కాబట్టి చెరువులు తవ్విండ్రు, ఉన్నవాటికి పుడిక తీసారు,
ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఆ భూమిలోకి నీళ్లు ఎంకితే అది ఆటోమేటిక్గా చెట్లు పెరుగుతాయి. అన్ని పెరిగినప్పుడు అక్కడ వాతావరణం చల్లబడ్డప్పుడు ఆ విధంగా ఏది ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఇంకో దేశం ఉంది, ఆడ నదులు లేవు కదా. సముద్ర నీళ్ళు ఒక లీటరు ఒక 100 లీటర్లు సముద్ర నీళ్లు మనకి వాడుకోవడానికి చేయాలంటే 1000 లీటర్లు వాడాలి. అంటే 90% కాళ్ళకెళ్ళి సాల్ట్ తీసుడు కష్టం. సో దానికి అయ్యే ఖర్చు ఎంత, అల్లకెళ్ళి ఒక 1000 లీటర్లు మనం ప్రాసెసింగ్ చేస్తే 10 లీటర్లు అట్లా వస్తాయి. అంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ ఫ్రెష్ వాటర్ని లేవు కదా. సో ద బెస్ట్ వే ఇన్ ద లాంగ్ రన్ ఈజ్ ఎన్ని కుంటలు చెరువులు ఎన్ని తవ్వితే అంత లాభం. పడ్డ ఒక్క వర్షం నీళ్లు కూడా సముద్రంలోకి అట్లా వేరే దగ్గరికి పోకూడదు. అంటే పడ్డ ప్రతి నీరుని మనము వాడుకోగలగాలి. దానికి ఏకైక మార్గం చెరువులు కుంటలు తవ్వుడు. దానివల్ల చెట్లు పెరుగుతాయి. ఆ ఈవెన్చువల్లీ మళ్ళీ వర్షం అక్కడ ఇవాపరేట్ అయింది, ఆ చెట్లు చల్లగా చేస్తుంది కాబట్టి అక్కడనే వర్షం పడుతుంది. ఆ పడ్డ నీళ్లు మళ్ళీ అక్కడికే పడతాయి. సో కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద లాంగ్ రన్. అందుకనే ఏమంటున్నా గ్రీనరీ అని మొత్తుకుంటున్నా. ఉన్నవాడికి పుడికదీయమంటున్నా, కొత్త చెరువులు దవ్వమంటున్నా ఎనీ గవర్నమెంట్. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అది కాకుండా అదనంగా కొట్టుకుపోతున్న నీళ్ళని వాడుకుందాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తు మీద ఉన్నప్పుడు మహారాష్ట్ర కట్టాల్సిన అన్ని కట్టింది అనుకో, వాళ్ళకెళ్ళి అదనంగా వాళ్ళు వాడుకోగా మిగిలితే మనకు వస్తాయి. సేమ్ థింగ్ తెలంగాణ వాడుకోగా ఏమైనా మిగిలితే కిందికి పోతాయి. కానీ ఏమైతుంది, మహారాష్ట్ర మొత్తం వాడుకున్నా సరే ఓకే, తెలంగాణలో పడ్డ వర్షం నీళ్ళు ఏడిపోతాయి, అదే గోదావరిలో కృష్ణాలో కలుస్తాయి. కలిసినప్పుడు ఈ తెలంగాణలో పడ్డ నీళ్ళు మనం వాడుకుంటాం. తర్వాత అది ఆంధ్రప్రదేశ్కి పోయిందనుకో, అదే గోదావరి కృష్ణ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పడ్డ నీళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు. రైట్. సో కాబట్టి అది కొట్లాట ఎక్కడిది, కొట్లాట లేదు, అవసరం లేదు. ఆడ మిగిలి పీకి ఏదైనా మాన్సూన్లో వస్తే దానికి పట్టుకొని రిజర్వాయర్లు కట్టుకొని ఇక మళ్ళీ ఏడికి ఎత్తుకుంటారో ఏడికి పోసుకుంటారు. నాకు అనిపిస్తుంది అయితే ఈ పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలో పెద్ద బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఖర్చు పెట్టి అలా దోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులని అది ఒక నామకే వాస్తు తప్ప అలా నిజంగా ఆ పైసల్ని దోసుకోవడానికే అవి తప్ప నిజంగా ప్రజలకి ఆ పైసల్ని మనం చెరువులు తవ్వడానికి ఇంకో ఆల్టర్నేటివ్ మెకానిజం ఆలోచిస్తే చాలా డబ్బులు ఆదా అవుతాయి. ఆ డబ్బులని మనం ఇంకా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, ఉద్యోగ కల్పనకి అనేక రకాలుగా యూజ్ అవుతాయి. కానీ వీళ్ళు తినాలి కాబట్టి ఈ ప్రాజెక్టుల పేరు మీద జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది.